క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆగమన కాలం 4వ ఆదివారం. ఆగమన కాలం 4వ ఆదివారం రోజున దేవదూత మరియమాతను సందర్శించటం, దేవదూత మరియమాతకు మంగళవార్త చెప్పటం, మరియమాత ఎలిజబెతమ్మను సందర్శించినటువంటి సంఘటనను బైబిల్ ఆధారంగా చేసుకొని చూస్తున్నాం. కాబట్టి దేవదూత మరియమాతకు మంగళవార్త చెప్పటం, మరియమాత ఎలిజబెతమ్మని సందర్శించటం, ఈ రెండు విషయాలని మనము లోతుగా ధ్యానం చేసి కొన్ని ఆత్మీయమైన పాఠాలు మనం నేర్చుకుందాం. ఈనాడు ఈ వాక్యమును ఆధారంగా చేసుకొని దేవుడు పలికినటువంటి మాటలు. మొదటిది, ఈనాడు వాక్యమును ఆధారంగా చేసుకొని నేర్చుకోవాల్సిన మొదటి పాఠం సందర్శించటం లేదా పరామర్శించటం. రెండవది వందన వచనాలు చెప్పటం. రెండవది వందన వచనాలు చెప్పటం. మూడవది ఆనందాన్ని పంచటం. నాలుగవది ఆత్మను పంచటం. ఐదవది గుర్తించటం. ఈ 5 విషయాలు ఈనాటి వాక్యాంశం మనకు బోధిస్తున్న 5 ఆత్మీయమైన పాఠాలు. ఒకటి, పరామర్శించటం లేదా సందర్శించటం. రెండవది వందన వచనాలు పలుకటం, మంచి మాటలు పలకటం. మూడవది ఆనందాన్ని పంచటం, ఆనందాన్ని పంచటం. నాలుగవది ఆత్మను పంచటం. ఐదవది గుర్తించటం. ఏంటిది? గుర్తించటం. ఈ 5 విషయాలు కూడా దేవుని వాక్యమును ఆధారంగా చేసుకొని ధ్యానం చేద్దాం దేవుని బిడ్డలారా. మొదటిది పరామర్శించటం లేదా సందర్శించటం. గాబ్రియేలు దేవదూత మరియమాతతో చెప్పారు, మరియమ్మ, నీ చుట్టమైన ఎలిజబెతమ్మను చూడుము, ఆమెకి వయసు మళ్ళినది కదా, ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసం. ఈ మాట విన్నది మరియమాత, విన్నారు. దేవదూత పలికినటువంటి మాటలు విన్నారు. విన్నటువంటి మరియమాత ఏం చేశారు అంటే, ధనలక్ష్మి లూకా శుభవార్త 1వ అధ్యాయము 39వ వచనం. ఆ రోజులలో మరియమ్మ యూదయ సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. చాలమ్మ. వృద్ధాప్యములో ఉన్న ఎలిజబెతమ్మ గర్భము ధరించింది అని తెలిసిన వెంటనే మరియమాత ఎలిజబెతమ్మను సందర్శించుటకు వెళ్ళింది. ఎలిజబెతమ్మకు నా అవసరం ఉంది, ఎలిజబెతమ్మకు నాతో పని ఉంది, ఎలిజబెతమ్మకి నా సహాయము అవసరమై ఉన్నది. నేను వెళ్ళాలి, ఆమెను పరామర్శించాలి, మాట సహాయము చేయాలి, చేత సహాయము చెయ్యాలి అని వృద్ధాప్యములో ఉన్నటువంటి ఎలిజబెతమ్మకు మరియమాత సహాయము చేశారు. ఈరోజున వృద్ధాప్యములో ఉన్న ప్రతి బిడ్డకి మనము సహాయము చేయాలి. మత్తయి శుభవార్తలో 8వ అధ్యాయము 14-15 వచనాలు చదివితే, యశోద, మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 14-15 వచనాలు. ఆ తరువాత యేసు పేతురు ఇంటికి వెళ్ళి జ్వరపీడితమై ఉన్న
మంచము పట్టి ఉన్న అతని అత్తను చూచి ఆమె చేతిని తాకిన వెంటనే జ్వరము ఆమెను విడిపోయెను. అంతటా ఆమె లేచి ఆయనకు సీమోను వత్త లేదా పేతురు వత్త విపరీతమైన జ్వరంతో మంచం పట్టుంది. ఆమె ఒక వృద్ధురాలు, వృద్ధాప్యములో ఉన్నటువంటి ఒక స్త్రీ. ఆ విషయం యేసు ప్రభు వారికి తెలిసింది. అయ్యో, వృద్ధాప్యములో ఉన్నటువంటి ఒక స్త్రీ మంచము పట్టి ఉంది, విపరీతమైన జ్వరముతో ఉన్నది అని తెలుసుకున్నటువంటి యేసు ప్రభు వారు పేతురు ఇంటికి వెళ్ళారు. పేతురు అత్త చేయి పట్టుకున్నారు. ఆమె జ్వరము నుండి స్వస్థత ఇచ్చారు. వృద్ధాప్యములో ఉన్నటువంటి వృద్ధురాలిని యేసయ్య పరామర్శించారు. ఆమె హస్తాన్ని తాకారు, ఆమెకి స్వస్థతని ఇచ్చారు. మార్తమ్మ ఆదికాండము 48వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 48వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 48వ అధ్యాయము 1వ వచనం. అటు పిమ్మట తండ్రికి జబ్బు చేసినది అని యోసేపుకి వార్త వచ్చెను. అతడు కుమారుడైన మనస్సేను ఎఫ్రాయిమును వెంటబెట్టుకొని తండ్రి కడకు వెళ్ళెను. కుమారులు వస్తూ ఉన్నారని యాకోబుకు తెలిసెను. ఓపిక తెచ్చుకొని అతడు మంచం మీద నుండి లేచి కూర్చున్నాను. గట్టి చప్పలు కొడి దేవుని స్తుతిద్దాం. ఇప్పుడు చూద్దాం. వృద్ధాప్యములో గర్భము ధరించినటువంటి ఎలిజబెతమ్మకి సహాయము అవసరమని మరియమాత వెళ్ళారు, సహాయము చేశారు. మరియమాత ఎప్పుడైతే సహాయము చేసిందో ఎలిజబెతమ్మ గర్భమందలి శిశువు ఆనందముతో అవసరములో ఉన్నటువంటి వారిని మనము పరామర్శిస్తే, అనారోగ్యములో ఉన్న వారిని పరామర్శిస్తే, వృద్ధులైనటువంటి వారిని పరామర్శిస్తే వారు ఎంతో ఆనందభరితులగుతారు. రెండవది, జ్వరముతో ఉన్నటువంటి వృద్ధాప్యములో ఉన్నటువంటి పేతురు అత్తను యేసయ్య పరామర్శించగా ఆమె స్వస్థత పొందుకున్నది. మనము కూడా వృద్ధాప్యములో ఉన్నటువంటి వారిని పరామర్శించినప్పుడు వారి కోసం ప్రార్థన చేయగా వారి స్వస్థత పొందుకుంటారు. వారు తిరిగి యేసయ్యకు పరిచర్య చేస్తారు. అదిగో జ్వరముతో ఉన్నటువంటి యాకోబు అనగా తండ్రి అనగా వృద్ధుడికి దగ్గరికి యాకోబు తన సోదరులు బయలుదేరి వచ్చారు. ఎప్పుడైతే బిడ్డలు వస్తున్నారని తెలుసుకున్నారో 1000 ఏనుగుల బలమును పొందుకున్న తండ్రి లేచి మంచం మీద కూర్చున్నారు. చూడండి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప సంఘటనలో. వృద్ధాప్యములో పరామర్శించగా ఎలిజబెతమ్మ సంతోషించింది. వృద్ధాప్యములో పరామర్శించగా పేతురు అత్త స్వస్థత పొందింది. వృద్ధాప్యములో వెళ్ళి పలకరించగా అదుగో యాకోబు లేచి కూర్చున్నాడు. 1000 ఏనుగుల బలమును పొందుకున్నాడు. అందుకే మన ఇంట్లో ఉన్న అత్తని, మన ఇంటిలో ఉన్న మామని, మన ఇంటిలో ఉన్న అమ్మమ్మ తాతయ్యలని, ముసలోళ్ళు కదా, మీతో ఏ పని లేదు, మీ వలన మాకు ఎలాంటి ఆదా లేదు, మీ వలన ఎలాంటి రాబడి లేదు, మీ వలన మాకు అన్ని విధాలుగా ఖర్చే అని అనుకొని వాళ్ళని పలకరించకుండా దయచేసి ఉండకండి. ఈ క్రిస్మస్ కాలంలో నీ గ్రామంలో, నీ ఊరిలో ఎవరైనా వృద్ధులు ఉంటే వాళ్ళని వెళ్ళండి, వాళ్ళని పరామర్శించండి, వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి, వాళ్ళకి చేతనైన సహాయము చేయండి. పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన పునీత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. మార్తమ్మ
పునీత పౌలు గారు తిమోతికు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 1వ వచనం. కొటేశ్వరమ్మ ఎవరు చదువుతున్నారు? జ్యోతి. వృద్ధుడగు వ్యక్తిని అమ్మా అంటే నాకేన పళ్ళ మరచు. వృద్ధుడగు వ్యక్తిని కఠినముగా గద్దించక అతనిని నీ తండ్రిలాగా భావించి హెచ్చరించాలి. ప్రైజ్ ది లార్డ్. ముసలాడా అడుగుచా, ముసలానా అడుగుచా అన్న మాటలు మనం కఠినంగా ప్రవర్తించకూడదట. అందుకే వృద్ధుల ఎడల, అమ్మమ్మ నాయనమ్మ ఎడల, అమ్మమ్మ తాతయ్య ఎడల, తల్లిదండ్రుల ఎడల, వృద్ధుల ఎడల, వాళ్ళు లేవలేనప్పుడు, వాళ్ళు కూర్చోలేనప్పుడు, వాళ్ళు నడవలేనప్పుడు, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నప్పుడు చేదరించుకోగాకండి, కఠినంగా మాట్లాడగాకండి. అరే ముసలాడా, ఒరే ముసల్దానా ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. కఠినంగా వాళ్ళ విషయంలో ప్రవర్తించకూడదు. ఆ వృద్ధులలో తండ్రిని చూడండి, ఆ వృద్ధురాలులో తల్లిని చూడాలి. వాక్యం పలుకుతుంది. ఎలిజబెతమ్మ, తన చుట్టమైన ఎలిజబెతమ్మ దగ్గరికి మరియ వెళ్ళింది, తనలో తన తల్లిని చూసుకుంది. అందుకే అవసరములో ఉన్నటువంటి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. అమ్మమ్మ దగ్గర డబ్బులు తీసుకుంటాం, నానమ్మ దగ్గర డబ్బులు తీసుకుంటాం, తాతయ్య దగ్గర డబ్బులు తీసుకుంటాం, మరి అందరి దగ్గర డబ్బులు తీసుకుంటాం. కానీ ముసలోళ్ళు కనీసం అన్నం తిన్నారా అని కూడా అడగవు. వాళ్ళు మురికి బట్టలు కట్టుకుంటున్నా ఒక జత ఉతికవు నువ్వు. ప్రభు అంటున్నాడు, వృద్ధుడైన పురుషుడిలో తండ్రిని చూడు, వృద్ధురాలైన స్త్రీలో తల్లిని చూడాలి. అది మన బాధ్యత. కనుక దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మన వాక్యం చూస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? ముసలోళ్ళ గురించి దేవుడు ఒక వర్తమానం ఇస్తున్నాడు. అయ్యా మేము ముసలోళ్ళం అయ్యమయ్యా, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారయ్యా అనుకోవచ్చు మీరు. యెషయా గ్రంథములో 46వ అధ్యాయంలో 4వ వచనం. మార్తా కుమారి, యెషయా గ్రంథం 46:4. మీరు కాదు, మీరు మార్త కాదు. మీరు వృద్ధులుగా ఉండే వరకు నేను నీకు ముసలోళ్ళైనా కూడా నేను మీకు దేవుణ్ణి. తర్వాత నీ తల వహించు దానిని మీ తల నరిసిన దాకా నేను మిమ్మల్ని మోస్తాను. నేను మిమ్మల్ని సృష్టించి తిని మిమ్మల్ని భరిస్తాను. నేను మిమ్మల్ని మోయుదును, రక్షిస్తాను. చూడండి ఎంత చక్కని మాట. వృద్ధులారా భయపడమాకండి. దేవుడు మిమ్మల్ని మోస్తాడట, దేవుడు మిమ్మల్ని భరిస్తాడట, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడట, దేవుడు మీ ఆకలి తీరుస్తాడట. కాబట్టి వృద్ధాప్యంలో ఉన్నాను కదా, నన్ను బలకరించే వాళ్ళు ఎవరు? కోడలు వచ్చినాక కొడుకు పట్టించుకోవటలా, అల్లుడు వచ్చినాక కూతురు పట్టించుకోవటలా అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభు అంటున్నారు, భర్త ఉన్నప్పటికీ, ఆ భర్త వృద్ధుడైనప్పటికీ వారికి సహాయం చేయడం కోసం దేవుడే మరియమాతను ఎలిజబెతమ్మ ఇంటికి పంపించాడు. సీమోను ఉన్నప్పటికీ, పేతురు ఉన్నప్పటికీ, వృద్ధాప్యములో ఉన్నటువంటి సీమోను అత్తకు సహాయం చేయటం కోసం యేసు ప్రభు వారు సీమోను ఇంటికి వెళ్ళారు. ఇదిగో దేవుని బిడ్డలారా, యాకోబుకి ఎంతోమంది కొడుకులు ఉన్నప్పటికీ కూడా దేవుడు యాకోబు దగ్గరికి యోసేపుని పంపించాడు. ముసలోళం అయిపోయాం కదా, ముసల్దాన్ని అయిపోయాను కదా, నన్ను బలకరీటల్లా, నన్ను పట్టించుకోవటల్లా, నా బట్టలు ఉతకటల్లా, అన్నం పెట్టటల్లా అని మీరు బాధపడమాకండి. ఈరోజు నా ప్రభువు మీకు వాగ్దానం ఇస్తున్నాడు, నేను మీకు దేవుడిని, నేను మిమ్మల్ని భరిస్తాను, నేను మిమ్మల్ని మోస్తాను, నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను మీ ఆకలి తీరుస్తా. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని, ముదిమి అనగా ముసలితనం చివరి గడియ వరకు. కనుక అమ్మమ్మలారా, తాతయ్యలారా, అమ్మలారా, నాన్నలారా, మమ్మల్ని పట్టించుకునేవారు లేరని మీరు బాధపడకండి. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టి
పెట్టుకొని కాపాడును. యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రతి వారం ప్రతి నెల ఓ తల్లట, ఓ అమ్మమ్మట మనవడకట నెలకు 3,000 ఇచ్చేదట. ఎంత ఇచ్చేది? 3,000 ఇచ్చేదట. సో 3,000 ఇస్తున్నారు కదా అని మనవడు ఇంట్లో పడుకునేవాడట, అమ్మమ్మనేమో సరే నాయనమ్మనేమో ఇంట్లో పడుకోబెట్టుకునేవాడు, ఇతడు మాత్రం బయట ముసలిదానివి పడుకోమ్మా నువ్వు అని చక్కగా ఆ నాయనమ్మని అమ్మమ్మని ఇంట్లో పడుకోబెట్టాడట. ఎవరో అన్నారట, పిచ్చిదానా మొత్తం మనవడికి పెడతానా, రేపు నువ్వు చనిపోతే నీ మట్టి కార్యానికి దాచిపెట్టుకో, అందరు నిన్ను తిడతారు, ఏ రూపాయి దాచిపెట్టుకోలేదనేసరికి 3,000 ఇచ్చేది కాస్త 500 ఇవ్వటం స్టార్ట్ చేసింది. మిగిలిన 2,500 దాచిపెట్టుకుంటుందట. ఎవరు? ఆ నాయనమ్మ. ఇక ఈ మనవడు ఏం చేశాడు, సార్లే ఇంట్లో పడుకుంది వరండాలో పడుకో అన్నట్టు స్టార్ట్ చేశాడట. సరేలే అని, ఏంట్రా అట్ట అంటాను అంటే, ఏం లేదులే ముసల్దాని అన్నీ నీకు అయిపోయి నీకెందుకు ఇంట్లో, నేను లోపల పడుకుంటాను నువ్వు బయట పడుకో అన్నాడట. సరేలే అని ఇంకెవరు నాకు లాంటి ఫాదర్ గారు అంటే, ఎవరికి కాక బ్యాంకులో వేసుకోపిచ్చిదానా, రేపు డబ్బులుంటే నేను చూస్తారు, ఇప్పుడంటే కాస్త నడుస్తున్నావు తిరుగుతున్నావు, నీ ముద్ద నువ్వు వండుకున్నావు అనగానే 500 ఇవ్వటం కూడా ఆపేసిందట. ఇక చెప్పారట, మా అన్నం వండగాక, బట్టలు ఉతకమాక, ఇల్లు ఉడగాక, ఎందుకురా అంటే ఆమె పని ఆమె చేసుకుంటుంది, కాళ్ళు చేతులు బాగానే ఉండేగా అన్నారట. డబ్బులు ఇచ్చే వరకే ఇంట్లోంచి వరండా అసలు ఇవ్వటం ఆపేసేసరికే ఈ రోజున మన పరిస్థితి అట్లా అయింది. ప్రభు అంటున్నాడు, వృద్ధులను మీరు అశ్రద్ధ చెయ్యకండి, వృద్ధులను మీరు చులకనగా చూడకండి, వృద్ధుల ఎడల కఠినంగా మాట్లాడకండి, వృద్ధులను ప్రేమగా పలకరించండి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో ఇది మొదటిది. కనుక దేవుని బిడ్డలారా, వృద్ధులను మనం చులకనగా చూడకూడదు. రెండవది ఏంటి అమ్మా? ఏంటి రెండోది? ఏంటిది? ఏ వచ్చిన ధనలక్ష్మి ఉన్నావుగా. రెండోది ఏంటిది? వందన వచనాలు పలకాలి. ఏ వచనాలు? ఎలిజబెత్ అమ్మను సందర్శించడానికి వచ్చిన మరియమ్మ ఏం పలికింది అనంటే, లూకా శుభవార్త 1వ అధ్యాయం 40వ వచనం, సికనం పార్వతి. లూకా శుభవార్త 1:40. సుహాసిని తీసి రెడీగా ఉండు. 1:40. లూకా 1:40. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ అమ్మకి ఏ వచనాలు? ఏ వచనాలు? వందన వచనాలు అంటే ఏంటో తెలుసా? వందన వచనాలు అనగా ఆత్మీయమైన మాటలు, వందన వచనములు అనగా ప్రోత్సహించే మాటలు, వందన వచనాలు అనగా వారి ఎదుగుదలకి సహాయపడే మాటలు, వందన వచనాలు అనగా ఒక మంచి పని చేసేటప్పుడు వారికి ప్రోత్సహించి వారి వెనకుండి ముందుకి నెట్టటం. ఈమె ఎలిజబెత్ అమ్మ, ఆమె వృద్ధాప్యంలో ఉంది. మనమైతే అంటాము, ఈమె ఇప్పుడు గర్భం పండింది, ప్రసవించిదా అన్నట్టుగా మనం చులకనగా మాట్లాడతాం. ముసలోళ్ళు దానివి నీకెందుకు, ముసలోళ్ళు నీకెందుకు అని అంటారు. అయితే వందన వచనాలు అర్థం కావటం కోసం 4 సంఘటన చెబుతా, వినండి. మొదటి సంఘటన, యేసు ప్రభు వారు దారి వెంట పోతున్నారు. యాయీరు వ్యక్తి అనే ఒక వ్యక్తి యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని, అయ్యా నా కుమార్తె మరణావస్థలో ఉన్నదయ్యా, నా ఇంటికి వచ్చి నా కూతురిని బ్రతికించయ్యా అని విశ్వాసముతో మొరపెడుతున్నాడు యాయీరు. అయితే ఈ లోపల కొంతమంది మనకలాంటి వాళ్ళు వచ్చారు. అయ్యా నీ కూతురు చచ్చిపోయింది, గురువు గారిని కష్టపెట్టగాక. అప్పుడు యేసయ్య ఏమన్నారు తెలుసా? యాయీరు విశ్వాసము కలిగి ఉండుమన్నారు. వీళ్ళిద్దరిలో వందన వచనాలు పలికిన వారు ఎవరు అమ్మా?
యేసయ్య అన్నాడు, 100 మంది 100 అంటారు, విశ్వాసములో స్థిరంగా ఉండు, విశ్వాసములో నిలకడగా ఉండు, నీ ప్రార్థన నీది, నీ ప్రార్థనకు సమాధానం ఇచ్చేది నేను, నీ ప్రార్థనకు నీ బిడ్డ బ్రతుకును బాగు చేసేది నేను, నువ్వు భయపడమాక స్థిరముగా ఉండు, నిలకడగా ఉండని ప్రోత్సహించారు ప్రభు. లోకం ఏం చేసిందంటే, నీ కూతురు చనిపోయింది, ఇక ప్రార్థన వద్దు, వాక్యం వద్దు, గుడి వద్దు, దేవుడు లేడు, ఎవడు లేడు. అర్థమైందా? యేసయ్యేమో ప్రోత్సాహకరమైన మాటలు, బలపడే మాటలు, స్థిరపడే మాటలు, నిలకడగా ఉండే మాటలు, ఎదుగుదల ఇచ్చే మాటలు యేసయ్య చెబితే లోకం ఏం చేసింది? ఇప్పుడు లోకంతో తీసేయి, మన దాకొద్దాం. నేను చాలామందిని రెగ్యులర్గా అడిగే ఒక ప్రశ్న, మీరెందుకు గుడికి రారు? వాళ్ళనేది రెండవ సమాధానం ఏంటంటే, దేవుడు మాకేది చెయ్యలా. గుర్తుపెట్టుకోండి. అంటే నీలో ఉన్న ఒక దుష్టాత్మ నిన్నేం చేస్తుంది? నీరు గారుస్తుంది. దేవుడు నాకు చేయలా, దేవుడు నన్ను దీవించలా, దేవుడు నా బ్రతుకుని బాగు చేయలేదు అని చెప్పేసి అనుకుంటా. ఒకవేళ కొడుకు చనిపోయాడు అనుకో, నా కొడుకు చనిపోయాడు, నిజంగా దేవుడే ఉంటే బాగు చేయొచ్చు కదా అన్నట్టుగా నీలో ఉన్న ఒక దుష్టాత్మ నిన్ను నాశనం చేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నిన్ను ప్రోత్సహించేటటువంటి మాటలు ఎదుటి వారికి మనము చెప్పాలి. ఇంకా మీకు చెప్పాలంటే వినండి జాగ్రత్తగా. నేను బైక్ మీద చాలా స్పీడ్గా వెళ్తున్నా, తుమ్మల దగ్గరికి వెళ్ళగానే జారి పడ్డా. ఒక ఆయన అంటాడు, అయ్యో పడ్డాడు రా, రక్తం కారుతుందిరా, వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి రా అనని, రే జాగ్రత్తగా వెళ్ళమ్మా, రెండోసారి స్పీడు వెళ్ళగాకరా అని ఒకడన్నాడు. రెండోడు అన్నాడు, వీడికింతే జరగాల, నిదానంగా వెళ్ళొచ్చుగా, చిన్నంగా వెళ్ళొచ్చుగా, వాడు తిక్కంతే, అసలు కాలే ఇరగాల్సింది అని అన్నది. ఇందులో ప్రోత్సహించే మాటలు ఎవరివి? ఇందులో నాశనం చేసే మాటలు ఎవరివి? అసలుకే పుండు మీద ఏం చల్లుతారు? పుండు మీద కారం చల్లే బ్యాచ్ అంతా మనల్ని నిరుత్సాహపరిచేవాళ్ళే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నువ్వు భక్తిగా ప్రార్థన చేస్తున్నావు, నువ్వు భక్తిగా దేవునిలో ఎదుగుతున్నావు. అయితే నీ భర్త ఒక దారిలో ఉన్నారు, నీ కుమారుడు ఒక దారి, నీ కుమార్తె ఒక దారి, నీ అల్లుడు ఒక దారి. ఇంట్లో నువ్వు ఒక్కదానివే ప్రార్థన, నీ చుట్టుప్రక్కల ఉన్న నీ కుటుంబ సభ్యులు నలుగురు దేవునిలో ఎదగల. ఇప్పుడేమన్నా ఈమెంతసేపు ప్రార్థన చేస్తుంది, భర్త మారిండా, భార్య మారిండా, కొడుకు మారిండా, కూతురు మారిండా, అల్లుడు మారిండా అనేవాళ్ళు మన మధ్యలో లేరా? ఇలాంటి మాటలు మనం అనకూడదు. మనం ఏమనాలా? అమ్మ, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత శోధనలు వచ్చినా నువ్వు మాత్రం దేవుణ్ణి వదలగాక ప్రార్థనలో ఉండు, విశ్వాసంలో స్థిరంగా ఉండు అని చెబుతామా? ఆ మాటను వెనకాల ఇంతసేపు ప్రార్థన చేస్తుంది, ఏం జరిగింది అని అంటారు. ప్రైజ్ ద లార్డ్. నేను చేసిన ప్రార్థనకు దేవుడు నాకు ఫలం ఇస్తాడు, కానీ నువ్వు చేసిన ప్రార్థనకు నాకు ఫలము ఇవ్వడు. అర్థమైందా నేను చెప్పింది? నేను ప్రార్థన చేశా, భర్తని, భార్యని, బిడ్డని, అమ్మని, నాన్నని, అక్కని, ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇస్తాడు. యాయిరు తన కూతురు కోసం ప్రార్థన చేశారు. అయ్యా, నీ కూతురు చచ్చిపోయింది, నువ్వు ప్రార్థన చేసి ఏ లాభం లేదు అన్నారా? అన్నారు. అనలేదా? అన్నారు. అన్నా కూడా ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు విశ్వాసం కలిగి ముందు అన్నాడు. సో ఎవరైతే చాలు నీ ప్రార్థన, ఎవరు మారారు ఎవరు మారలేదంటే వాడు లోకానికి చెందినోడే కానీ దేవుడు చెందినోడు కాదు. గుర్తుపెట్టుకోండి. రెండవది, దేవుని బిడ్డలారా, శతాధిపతి తన సేవకుడి కోసం, అయ్యా నువ్వు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడని మీరు ఇక్కడ ఉండి ఒక్క మాట పలికితే చాలయ్యా, అక్కడున్న నా సేవకుడు స్వస్థత పొందుతాడయ్యా అనగానే యేసుప్రభు ఏం చేశారు? పనికి మాలినోడా, నీ కొడుకు కాదు, నీ కుటుంబ సభ్యుడు కాదు, ఎందుకురా వాడి కోసం ప్రార్థన చేస్తావు అన్నాడా? అనలా. మనమైతే అంతే చేస్తాం. వాడు నీ రక్త సంబంధుడు కాదు, నీ అన్న కొడుకు కాదు, తమ్ముడు కొడుకు, జీతగాడి కోసం ఏంద్రా నీ ప్రార్థన అంటాం. మనమైతే అంటామా లేదా? కానీ యేసయ్య ఉన్నాడు తెలుసా, నీ విశ్వాసం మెచ్చదగినది అని ఆ సేవకుడి స్వస్థత. ఎందుకు ఈ మాట పలుకుతున్నా? వందన వచనం,
మంచి మాట, ఆత్మీయమైన మాట ఎదుటివారిని నిలబెడుతుంది, ఎదుటివారి విశ్వాసాన్ని బలపడుతుంది, ఎదుటివారి బ్రతుకును బాగు చేస్తుంది, ఎదుటివారి కుటుంబాన్ని బాగు చేస్తుంది. కనుక దేవుని బిడ్డలమైన మనము శాపవచనాలు పలకకూడదు. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆశీర్వాద వచనాలు పలకాలి. ప్రోత్సహించే మాటలు పలకాలే కానీ నిరుత్సాహపరిచే మాటలు పలకకూడదు. నిరుత్సాహపరిచే మాటలు పలికితే ఏం పోసినట్టు? కారం పోసినట్టు. ఉదాహరణకి ఇంకొక ఉదాహరణ. ఇప్పుడు నేనేమంటా, మీరందరేమో ఏమన్నారు, అమ్మ చుట్టూరా కాంపౌండ్ వాళ్ళు కట్టుకుందామమ్మా అని నేను అన్నాను అనుకో, అందరు వ్యతిరేకించారు, నేను ఒక్కడనే కడుతున్నా. మీరేమంటారు నా దగ్గరికి వచ్చి, స్వామి అందరికి లేనిది ఏమంటారు, అందరికి లేదు నీకు ఎందుకయ్యా అంటారు. చేసే పని మంచిదా చెడ్డదా? మంచిదే. మంచికి ప్రోత్సహించారా, చెడుకి సలహా ఇచ్చారా? చెడుకి. నీలో దేవుడు ఉంటే, నీలో ఆత్మీయత ఉంటే, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, ఒక మనిషి మంచి చేస్తూ ఉన్నప్పుడు ఆ మనిషి మనం ప్రోత్సాహకరమైన మాటలు చెప్పాలే కానీ నీరుగార్చే మాటలు చెప్పకూడదు. వృద్ధాప్యములో ఉన్నటువంటి మనిషి దగ్గరికి వెళ్ళి సహాయం చేసింది దేవుని బిడ్డలారా. మరి ఇంకొక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒకరోజు రాత్రి అంతా యేసు శిష్యులందరూ పడవ మీద వెళ్తా ఉన్నారు. యేసు ప్రభువు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. అందరూ దెయ్యం భూతం అనుకున్నారు. అప్పుడు యేసయ్య ఏమన్నా, భయపడమాక నేనే కదా. అప్పుడు పేతురు అంటాడు, నిజంగా నువ్వే అయితే నేను నీటి మీద నడిచి వచ్చేట ఒక శక్తి రా అని అన్నాడు. సగం దూరం నడిచి వచ్చాడు. సగం దూరం నడిచి వచ్చిన తర్వాత మునిగిపోతున్నాడు. మునిగిపోతున్నప్పుడు ఏం చేశాడు? పేతురు, యేసయ్య మునిగిపోతున్నానయ్యా అని కేకేశారు. అప్పుడు యేసయ్య 2 అడుగులు ముందుకేశాడు. చేయి పట్టుకొని పైకి, అల్ప విశ్వాసివి కాక, అంటే నీ అల్ప విశ్వాసం వల్ల నువ్వు మునిగిపోయావు, నీలో అల్ప విశ్వాసాన్ని తీసేయి. విశ్వాసము కలిగి ఉంటే ఎలాగైతే మొదట నీటి మీద నడిచి వచ్చావో అలాగే నడిచి వచ్చావు. బలహీనతని సరిచేశాడు, విశ్వాసములో బలపరిచి మరలా నీటి మీద చేయి పట్టుకొని నడిపించి వచ్చాడు. నువ్వు బలహీనపరచకూడదు, ఎవరిని కూడా బలపరచాల, నడిపించాల. యేసయ్య ఏ విధంగా అయితే నీటి మీద నడిచి మునిగిపోతున్న పేతురి చేయి పట్టుకొని నడిపించాడో మనం కూడా చేయి పట్టుకొని నడిపించాలా. మంచి మాట చెప్పాలే కానీ వెనకాల గోతులు దావకూడదు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో కనుక దేవుని బిడ్డలారా, ఇంకొక ఉదాహరణ చూద్దాం, వినండి. ఒకే ఒక విధవరాలు. ఆ విధవరాలికి ఒక్క కొడుకు. ఆ కొడుకు చనిపోయాడు. ఊరంతా పాడ మీద తీసుకొని వెళ్తుంది. ఎవరిని? ఆ కొడుకుని. యేసయ్య ఏమన్నాడు తెలుసా? అమ్మా ఏడవద్దమ్మా. మొట్టమొదటి మాట ఏడవక. చూడండి, ధైర్యం చెప్పాడు. సిలువను మోసుకొని పోతున్న యేసయ్య ఏమన్నాడు? అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీరు జాగ్రత్త. ధైర్యం చెప్పాడు. నేను చచ్చిపోతున్నా, మీరు చనిపోండి అన్నాడా? అనలా. ఒక భర్తగా ధైర్యం చెప్పాలా, ఒక భార్యగా ధైర్యం చెప్పాలా, ఒక బిడ్డగా ధైర్యం చెప్పాలా, ఒక సంఘ కాపరిగా ధైర్యం చెప్పాలా. ధైర్యం చెప్పే వ్యక్తులు మనం కావాలే కానీ వారిని నాశనం చేసే వ్యక్తులు మనం కాకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఉదాహరణకి మన మధ్యలో, మన గ్రామంలో, మన కుటుంబంలో చదువుకునే పిల్లలు ఉన్నారు. అవునా? చదువుకునే పిల్లలు 10వ తరగతో, ఇంటరో, డిగ్రీ పాస్ ఫెయిల్ అయ్యారు అనుకున్నా. మీరేమంటారు? దీనికి చదువు ఎందుకు వచ్చింది, చదువు రాదు, లేచిన కానించి మొహం మేరమ్మా టీవీలో పెడతా ఉంటారు అని తిట్టడం వేరు. సరేలేమ్మా, ఈసారి పోతే పోయావులేమ్మా, నెక్స్ట్ టైం అన్న కొద్దిగా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని కష్టపడి. ఇందులో ఏ మాట బాగుంది? జాగ్రత్త అమ్మా, కష్టపడి చదువుకోమ్మా అన్నది. చూడండి, కుమారుడినైనా కుమార్తెనైనా తల్లినైనా తండ్రినైనా ఎవరినైనా మనం ప్రోత్సహించాలి. మనతో పాటు ఎదగాలని కోరుకోవాలా. మనం ఎదగాల, ఎదుటి వారిని కూడా పైకి ఎదిగేలా చెయ్యాలా. నేను యేసు దగ్గర నుండి ఆనందం పొందుకున్నా. నా ఆనందం మరియమాతకి చెప్పి ఎలిజబెత్ అమ్మ చెప్పింది.
కాబట్టి మనం కూడా దేవుని బిడ్డలారా ఏ వచనాలు పలకాలి? ఏ వచనాలు? కొలస్సీలకు రాసినటువంటి లేఖ, కొలస్సీలకు రాసిన లేఖ సుహాసిని 4వ అధ్యాయము 6వ వచనం చదవమ్మా. కొలస్సీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 6వ వచనం. కొరింథీలు కాదు, కొలస్సీలు. మౌనిక, కొలస్సీలు 4:6. మీ సంభాషణ ఎల్లప్పుడూ దయాపూరితముగాను, ఉప్పు వేసినట్లుగా, రుచికరముగాను ఉండవాలి. మీ సంభాషణ ఎలా ఉండాలట? రుచికరంగా. ప్రభు ఏమన్నా తెలుసా? మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. మీరు భూమికి ఉప్పు అయితే మీ మాటల వల్ల ఎదుటి వారికి సంతోషం కలగాలే కానీ మీ మాటల వల్ల ఎదుటివారి బాధ కలగకూడదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తర్వాత చదవమ్మా. ప్రతి వ్యక్తికి సరి అయిన సమాధానం ఎలా చెప్పాలో మీకు తెలిసి ఉండాలా. తెలిసి ఉండాలంటే మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. తెలిసి ఉండాలంటే మీలో దైవ జ్ఞానము ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా, మన మాటలు ఎలా ఉండాలంటే ఉప్పులాగా రుచికరంగా ఉండాలి. మన మాటలు ఎదుటి వారిని ఏడిపించేలాగా. ఒక మాట చెబుతా, ఎదుటి వారిని ఏడిపించే మాటలు మాట్లాడే కన్నా సైలెంట్గా ఉండటం మంచిది. ఎదుటి వారిని బాధ పెట్టే మాటలు మాట్లాడే కన్నా సైలెంట్గా ఉండటం. మనం మాట్లాడితే ఎదుటివారు సంతోషంగా ఉంటే చాలు. మనం మాట్లాడితే ఎదుటివారు బాధ అంతా మర్చిపోతే చాలు. మనం మాట్లాడితే ఎదుటివారు దుఃఖమంతా మర్చిపోతే చాలు. దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 8వ వచనం. పార్వతి లేదా భారతి చదవమ్మా. కానీ ఇప్పుడు మీరు కోపము, మోహము, ఈర్ష, అనుమాని నుండి విముక్తులు కావలేను. మీరు ఎప్పుడు దుర్భాషలు ఆడాలి. మీరు ఎప్పుడు దుర్భాషలు ఆడాలి. చదువమ్మా. అది కాదు, మరలా చదివది. మీరెప్పుడు దుర్భాషలు ఆడాలి. అదేనా? ఆడేది అదే కాబట్టి అందుకే చెప్పా. మీరెప్పుడు దుర్భాషలు, ఇంట్లో ఉన్నా బయట ఉన్నా, విశ్రాంతి తీసుకొంటున్నా, పని చేస్తున్నా, గుళ్ళో ఉన్నా బయట ఉన్నా, విత్తనాలు నాసినా విత్తనాలు తీసినా, ఎప్పుడైనా ఏ భాష ఆడకూడదు? దుర్భాష. ఒక్కళ్ళ పాట పాడుతూ, దేవుడు పాట పాడుతూ విత్తనాలు వేస్తారే? ఆహా, రాత్రి బిర్యానీ ఏం బాగాలేదబ్బా, చికెన్ అంతా మాడిపోయింది, సాంబార్ కంపు కొట్టింది, పెరుగు కుళ్ళిపోయింది, ఇదే డైలాగులు. అవునా? మనం ఎక్కడ ఉన్నా ఏ భాష రాకూడదు, దుర్భాషలు ఆడకూడదు. తర్వాత చదవమా. ఏ మాటలో దుమ్ము కొట్టుకుపోతావు. ఏ మాట ఇది? నాశనం అయిపోతావు. ఏ మాట ఇది? అందరూ పోతున్నారు, నువ్వు ఓటలా. ఏ మాటలు ఇవి? అసలు ఇలాంటి మాటలు పలకొచ్చా? అందరూ చేస్తున్నారు, నువ్వు చావటలా. ఇవన్నీ సాతానుగాడు మాటలే కానీ దేవుడి మాటలైతే, ఇవన్నీ చెడ్డ మాటలే కానీ మంచి మాటలైతే, ఇవన్నీ లోకానుసారమైన మాటలే కానీ ఆత్మీయమైన మాటలు కాదు. దుర్భాషలు ఆడకూడదు, అవమానించే మాటలు మాట్లాడకూడదు. తర్వాత చదవమ్మా. నిందించే మాటలను పలకరాదు, అబద్ధాలు అస్సలకి ఆడద్దు. ఉదయం లేచిన దగ్గర లెక్క పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పోయే వరకు ఎన్ని చిన్న చిన్నవి కూడా ఆడేస్తాం. నిజం చెప్పం మనం. అబద్ధాలు ఆడకండి. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే,
ఎవరైతే శుభవచనాలు పలకాలనుకుంటున్నారో, ఎవరైతే ఆనందవచనాలు పలకాలనుకుంటున్నారో వాళ్ళు ఎప్పుడు అసభ్యంగా, అవమానంగా, నిందించే మాటలు, అబద్ధాలు మాట్లాడరు. ఇంకోటంటే డబల్ మీనింగ్ డైలాగులు కూడా మాట్లాడుతూ ఉంటారు. డబుల్ మీనింగ్ డైలాగులు అంటే మీరు చాలాసార్లు చెప్పా. ఇక్కడ అత్త, అక్కడ కుక్క. తిట్టేది ఎవరిని? అత్తని. దేని వంక పెట్టి? ఇది డైలాగు. ఇంకా చాలా ఉంటాయి అవన్నీ కూడా. సో కాబట్టి వందన వచనాలు పలకండి, ఆశీర్వాద వచనాలు పలకండి, దీవెనకరమైన వచనాలు పలకండి, సపోర్ట్ చేసే మాటలు పలకండి, ఎంకరేజ్ చేసే మాటలు పలకండి, ప్రోత్సహించే మాటలు పలకండి, ఎదుగుదల ఇచ్చే మాటలు పలకండి. ఎందుకు పలకాలి అంటే దానివల్ల వాళ్ళు ఎదుగుతారు, దానివల్ల వాళ్ళకి తెలియని ఒక సంతోషం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డల, నేను మీకు నా లైఫ్లో జరిగిన ఒక సంఘటన చెబుతా వినండి. మాకు ప్రతి సంవత్సరం బ్రదర్లుగా ఉన్నప్పుడు ఆటలు ఆడేవాడు. స్పోర్ట్స్ జరుగుతాయి, యాన్యువల్ స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. అయితే నేను ఎక్కువ ఏ చేయి వాడతా? ఎడం చేయి వాడతా. సో నా ఎడ చేతి వాటం చూశాడు మా సీనియర్ ఒక ఆయన. నా దగ్గరికి వచ్చి, తమ్ముడు ఏదో ఒక ఆట నువ్వు ఆడొచ్చుగా అంటే, అన్న చిన్నప్పటి నుంచి మా స్కూల్లో ఆటలు లేవన్నా అని చెప్పేసి అన్నారు. సో ఆయన అన్నాడు, నువ్వు 2 ఆటలు బాగా ఆడతావు, నువ్వు ట్రై చేయి అన్నాడు. ఒకటేమో త్రోబాల్, రెండవదేమో బాస్కెట్బాల్. సరేలే అని చెప్పేసి మెల్లగా స్టార్ట్ చేశా. ఆయన చెప్పాడు, ఆ సంవత్సరం యాన్యువల్ స్పోర్ట్స్లో పాల్గొన్నాను, త్రోబాల్ ఫస్ట్ నాకే వచ్చింది. ప్రోత్సహించారు. అంటే గొప్ప చెప్పటలయ్యడా, చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరో నన్ను ప్రోత్సహించారు, నేను పార్టిసిపేట్ అయ్యాను, నాకు ఏమొచ్చింది. ఎవరు ప్రోత్సహించకపోతే ఎక్కడేసినా ఆడైపోయింది. తర్వాత బాస్కెట్బాల్కి వెళ్ళా. దాన్ని ఎలా పట్టుకోవాలో తెలియదు, ఎలా ట్రిబుల్ చేయాలో తెలియదు, ఎలా త్రో వేయాలో తెలియదు అన్నమాట. మెల్లగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆడిన తర్వాత ప్రతి సంవత్సరం అక్కడ జరిగే స్పోర్ట్స్లో కంపల్సరీగా నా పేరు ఉంటుంది. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, అసలు ఆటలే రావు అనుకున్నటువంటి నాకు ఎవరో ప్రోత్సహించారు. ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఏం చేశారు అని అంటే, తర్వాత ఓకే నేను ఆడగలను అని నాకు అనిపించింది. మరి త్రో బాల్ ఆడతాను, బాస్కెట్బాల్ కూడా ఆడతాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనం ఎదుటి వారిని ఏం చేయాలి? మీ అందరికీ తెలుసు దేవుని బిడ్డలారా. సో మన ముందు ఇంతకుముందు ఆదం బాబు వచ్చేవాడు తెలుసా. ఫస్ట్ కీబోర్డే వాయించేవాడు. నువ్వు పాడగలవు, దేవుడు నీకు అది ఇచ్చాడు అని ప్రోత్సహించా. ఈరోజు నీ ఎక్కడికి వెళ్ళినా దాన్ని చక్కగా పాటలు పాడుతున్నాడు, ప్రభుని మహిమపరుస్తున్నాడు. మనం ప్రోత్సహించాలి ఎదుటి వారిని. ఇంకా మీకు చెప్పాలంటే, ఇంతకుముందు ఒక ఆయన మాతో పాటు వచ్చాడు, థామస్ అని వచ్చేవాడు. ఫాదర్ మీతో పాటు రావాలంటే నాతో పాటు తీసుకెళ్ళి మైక్ ఇచ్చి పాట పాడిచ్చేవాడిని. ఏ పాట ఆయన పాడింది? మొట్టమొదటి పాట నీవు లేని చోటేది యేసయ్య పాడే. ఇప్పుడు కూడా ఫోన్ చేసి, స్వామి ఈరోజు పాట పాడుతున్నానంటే అది మీరు మాకు ఇచ్చిన ప్రోత్సాహం. దీనివల్ల పొగుడుకోవటం కోసం కాదు, గొప్ప కోసం కాదు. ఎదుటి వారిని మనం ప్రోత్సహిస్తే వాళ్ళు ఏమవుతారు? ఎదుగుతారు. మనం ప్రోత్సహించాలి వాళ్ళని. ఎప్పుడైతే ఎదుటి వారిని ప్రోత్సహిస్తామో వాళ్ళు ఎదుగుతారు. వాళ్ళలో తెలియకుండానే వాళ్ళకి దేవుడు తలంతులు, పాటలు పాడే తలంతు, డ్యాన్స్ వేసే తలంతు, వాక్యం చదివే తలంతులు, ఇవన్నీ దేవుడు ఇస్తాడు. చాలామంది స్టేజ్ భయంతో కాళ్ళు వణుకుతున్నాయి అని చెప్పేసి చాలామంది ముందుకి రారు. కానీ వాళ్ళని ప్రోత్సహించండి. బాగా పాడారా? సరే బాగా పాడారని చెప్పండి. దానివల్ల వాళ్ళు ఎదుగుతారు. బాగా చదువుతున్నాడు, నువ్వు బాగా చదువుతున్నావు, బాగా వాలీబాల్ ఆడుతున్నావు, బాగా ఆడుతున్నావు, ఉన్నది ఉన్నట్టుగా చెబితే వాళ్ళలో అది బాగా ముద్రింది. అందరూ మెచ్చుకోరు, అందరూ పొగడరు. ఎదిగే వాళ్ళను కూడా దిగజార్చే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎదిగే వాళ్ళని మనం ప్రోత్సహించాలి, ఇంకా వాళ్ళు ఎదుగుతారు దేవుని బిడ్డలారా. సో కాబట్టి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనము శుభవచనాలు, ఆనందవచనాలు పలికితే ఎదుటివారు సంతోషంగా ఉంటారు, ఎదుటివారు ఎదుగుతారు. ఇది 2వది. 3వది ఆనందం పంచండి. సో సుహాసిని ఇప్పుడని చదువుతావా? లోకాశుభవార్త 1వ అధ్యాయము 41వ వచనం చదవమ్మా. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. 44వ వచనం చదువు మౌనిక. మౌనిక, నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందంతో, ఎప్పుడు ఆనందంతో గంతులేశారు తల్లి బిడ్డ.
ఎవరి వందన వచనాలు? మరియమాత పలికిన వందన వచనాలు. ఏ వచనాలు? మంచివా చెడ్డవా అమ్మా? ఆత్మీయమైన మాటలా, లోకానుసారమైన మాటలా? నీ వల్ల ఒక తల్లి ఒక తండ్రి ఆనందంగా గంతులేయాలంటే నువ్వు ఆత్మీయమైన మాటలు మాత్రమే పలకాల. ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్టయితే మరియమాత ఎలిజబెతమ్మ ఇంటికి వెళుతూ పండ్లు పలహారాలు ఏమి, వెండి బంగారం ఏమి, వజ్రవైడూర్యాలు ఏమి తీసుకెళ్ళాల. వెళుతూ ఏం తీసుకెళ్ళింది? శుభవచనాలు, వందన వచనాలు, ఆశీర్వాదకరమైన వచనాలు, ఆత్మీయమైన వచనాలు తీసుకెళ్ళింది, మాట్లాడింది. ఆమె గర్భమందల శిశువు ఆనందంతో ఆనందం ఏమిచ్చింది? ఆనందం అంటే ఏంటో తెలుసా? ఆనందం అనగా ఏమి? ఆనందబాబు అనగాకండి, ఆనందరావు అనగాకండి, మళ్ళీ ఆయన వస్తాడు బయటికి. పావని గలతీయులు 5:22. గలతీయులు 5:22. కానీ ఆత్మఫలములు ఏమనగా ప్రేమ. ఏ ఫలాలండి? మామిడి చెట్టుకి ఏ ఫలాలు కాస్తాయి? వేప చెట్టుకి, నిమ్మ చెట్టుకి, పప్పాయి చెట్టుకి. ఆత్మదేవుడు నీలో ఉంటే ఏ ఫలాలు? ఈ ఏడో దొరకవు మార్కెట్లో. ఆత్మఫలాలు ఎక్కడ దొరకవు? ఆత్మదేవుడు నీలో ఉంటే, పరిశుద్ధాత్మదేవుడు నీలో ఉంటే ఆత్మఫలాలు నీలో ఉంటాయి. ఆత్మఫలాలు చెట్టుకో పుట్టకో రాయికో రప్పకో వచ్చేయి కాదు. ఆత్మదేవునిలో మనము స్థిరముగా నిలకడగా ఉంటే ఆత్మలో మనము ఫలిస్తాము. ఆత్మఫలములు ఏమన్నా? ఆనందం ఒకటే చదువులే, మొదటి నుంచి చదువు. కానీ ఆత్మఫలములు ఏమన్నా? ప్రేమ. ఎన్నోది? ఆనందం. మరియమాత ఎలిజబెతమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలిజబెతమ్మ వందన వచనాలు పలకగా ఎలిజబెతమ్మ గర్భమందరి శిశువు ఎలా గంతులేసింది? ఆనందం. ఆనందం అనగా ఏమి? ఆత్మఫలము. ఆత్మఫలము ఎవరిచ్చారు? మరియమాత ఇచ్చింది. మరియమాత ఎప్పుడిచ్చింది? తనలో ఆత్మదేవుడు ఉన్నాడు కాబట్టి. నువ్వు ఎదుటి వారికి ఆనందం. చాలామంది అంటారు మరట ఒక రోజులంట ఒక తల్లి ఉందట. ఆ తల్లి అట ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటుందట. ఆదివారం అట లే బాబు గుడికి వెళ్దాం, లే బాబు గుడికి వెళ్దాం, లే బాబు గుడి, పో మమ్మీ అని చీదరించుకునేవాడట. ఒకరోజట రేపు ఎల్లుండి క్రిస్మస్ కదా, ఈరోజట బాబు ఈ 2000 తీసుకొని బట్టలు కొనుక్కొచ్చుకోపో అంటే దుప్పటి తీసి థ్యాంక్ యూ మమ్మీ అన్నాడట. గుడికి రమ్మంటే వచ్చిన ఆనందం. ఎప్పుడు వచ్చింది ఆనందం? డబ్బులు ఇచ్చే ఆనందం ఇస్తున్నారు మీ పిల్లలకి. ఆనందము వలన వచ్చే, డబ్బు వలన వచ్చే ఆనందం కొంతకాలమే. నీ మెడలో ఉన్నటువంటి బంగారం వల్ల వచ్చే ఆనందం అది బ్యాంకులో పెట్టేదాకే. మందు వలన వచ్చే ఆనందం అది దిగిందాకే. అర్థమైందా? కానీ ఆత్మ వలన వచ్చే ఆనందము అది ఎన్నడూ మన నుండి ఎవరు తీసేయలేరు. కాబట్టి ఎవరిని మనము కలిసినా, ఎవరితో మనము మాట్లాడినా ఎదుటివారు ఆనందాన్ని అనుభవించాలి. మన మాటల వల్ల, మన ప్రవర్తన వల్ల, మన క్రియల వల్ల, మన పరిచర్య వల్ల, మన ప్రార్థన వల్ల, మన సహాయం వల్ల ఎదుటివారు ఆనందాన్ని అనుభవించాలి. ఎదుటివారు ఆనందాన్ని అనుభవించాలంటే మనము ఆత్మలో ఫలించాలి. మనం ఆత్మలో ఫలించాలంటే మనలో ఆత్మదేవుడు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఉదాహరణకి నువ్వు దారి వెంట పోతా ఉన్నావు. నిన్ను చూసి మొహం మాడుతున్నారా, నిన్ను చూసి నవ్వుతున్నారా? ఆలోచన చేయండి. నిన్ను చూసి మొహం మార్చారనుకో, వాళ్ళకు నువ్వు ఆనందం ఇవ్వాలా, ఆత్మఫలము కూడా ఇవ్వాలా. నిన్ను చూసి నవ్వుతూ నీ దగ్గరికి వచ్చారనుకో, నీ మాటలలో ఆనందం ఏదో వాళ్ళు పొందుకొని, నీ మాటలలో ఏదో ఓదార్పు పొందుకొని, అందుకే యేసు ప్రభు దగ్గరికి జనము తండోపతండాలుగా
వచ్చారు. ఆయన మాటలలో ఆనందం, ఆయన ప్రవర్తనలో ఆనందం, ఆయన పరిచర్యలో ఆనందం, ఆయన స్వస్థతలో ఆనందం, ఆయన అద్భుతాలలో ఆనందం. నీ దగ్గరికి జనము డబ్బును బట్టి రాకూడదు దేవుని బిడ్డలారా, పదవిని బట్టి రాకూడదు, హోదాను బట్టి రాకూడదు. ఒక మంచి సలహా, మంచి మాట ఎదుటి వారిని ఆనందం కలిగి చేసినప్పుడు వాళ్ళంతట వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడు ఎవరు? వెన్నెల దీవెన చదువమ్మా. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ, ఎవరి యందు? క్రీస్తులో మీరు ఎల్లప్పుడూ ఆనందించండి. ఫిలిప్పీలు దొరకలేదా? వెతకండి. ఫిలిప్పీలకు రాసిన కొంతమంది ఇప్పుడు అడుగుతా చూద్దాం, ఎవరు తీశారా? ధనలక్ష్మి చదువమ్మా. నువ్వు తీయలా, అర్థమైపోయింది. మళ్ళీ మౌనిక తీయమ్మా, చదవమ్మా. నువ్వు తీయలా, అర్థమైపోయింది. సుహాసిని చదువమ్మా. తీయలా, అర్థమైపోయింది. కోడేశ్వరమ్మ చదువు, తీసావా? చదువమ్మా. ప్రభువునందు, ఇప్పుడు అక్కడి నుంచి కుమారి చదివిద్ది. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ, ఇప్పుడు సంఖ్య రాజేశ్వరి చదివిద్ది. ప్రభువునందు మీరు ఎల్లప్పుడు. విఘ్నేశ్వరమ్మ చదువమ్మా. తీయలేదు కదా అనుకున్నా, దొరికారు దొంగలంతా. మార్తమ్మ చదువు. ధనలక్ష్మి. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్పుచున్నాను. ఎవరిలో ఆనందం ఉండాలి మనకి? ఆరాధన చేస్తే ఆనందం వస్తుందా? సినిమా చూస్తే ఆనందం వస్తుందా? గుడికి వస్తే ఆనందం వస్తుందా? మాంసం తింటే ఆనందం వస్తుందా? ఎప్పుడైపోయిద్దిరా బాబు ప్రార్థన, ఎప్పుడు ఇంటికి వెళ్దాంరా బాబు అని చూసేవాళ్ళు చాలామంది ఎక్కువ. ఇంకొంతమంది ఈయన 10ంటికి రావాల్సిన వాడు 9:30కే వచ్చింది. ఇవాళ ఈయనకేమన్నా పోయే కాలం తొందరగా వచ్చిందా దేవుడా? ఏం వస్తే మాత్రం వదిలిపెట్టాడు, తింటాడు. నేను శుక్రవారం కాస్త తిన్నాడు, చిన్న మెదడు అరిగిపోయింది, ఈరోజు తింటాడు పెద్ద మెదడు. ఇందులో ఆనందం. సనుగుతూ గొనుగుతూ గుడికి రావద్దు. సనుగుతూ గొనుగుతూ గుడికి వస్తే దేవుడు విషసర్పాలను పంపిస్తాడు. ఇజ్రాయేలు ప్రజలు దేవుడి మీద సనిగారు, గొనిగాడు, విషసర్పాలను పంపించాడు. అయ్యా సనగటం తప్పేనయ్యా, గొనగటం తప్పేనయ్యా అనగానే మళ్ళా అద్భుతం చేశాడు. ఆ సర్పాలన్నీ చనిపోయాయి లేదా మింగేయటం జరిగింది. వినండి, గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, మనం సనగొద్దు, గొనగొద్దు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆనందం ఉండాలా. ప్రార్థనలో ఆనందం, వాక్యం చదివితే ఆనందం, ఆరాధనలో పాల్గొంటే ఆనందం, ఆరాధన జరుగుతుంటే ఆనంద ఆత్మ అభిషేకం జరగాలి మనకి. ఈ ఆనందం ఎవరో ఇచ్చేది కాదు, దేవుడు మాత్రమే ఇచ్చేది. అందుకే యేసు ప్రభు అన్నారు, ఆనందించండి. మరలా పలుకుతున్నా, ఆనందించండి, క్రీస్తులో ఆనందించండి. చక్కనైన మాట. అందుకే ఎప్పుడైతే ఆత్మను పంచిందో ఎలిజబెత్ అమ్మ గర్భమందల శిశువు ఆనందముతో గంతులు వేశారని మనకి వాక్యం పలుకుతుంది దేవుని బిడ్డలారా. సో కాబట్టి ఎదుటివారికి మనం ఏమి ఇవ్వాలి? మనం బాధపడ్డా పర్వాలేదు కానీ ఎదుటివారికి మనం ఆనందమే, మనం ఏడ్చినా పర్వాలేదు కానీ ఎదుటివారికి మనం ఆనందమే ఇవ్వాలి. రైట్. ఇక 4వది ఆత్మను ఇవ్వటం. ఏంటమ్మా? ఆత్మను ఇవ్వటం. చూడండి, మరలా అదే వచనం చదవాలి. ఆత్మను పంచండి. ఎవరిప్పుడు? మార్తమ్మ, లోకా శుభవార్త 1వ అధ్యాయము 44వ వచనము. 41, 44. లోకా 1:44. అందులోనే ఆ పదం ఉంది. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసిన తర్వాత ఆమె పవిత్రాత్మ చేత, ప్రైజ్ ద లార్డ్, ఎలిజబెత్ మరియమాత రావటం, శుభవచనాలు పలకటం, ఆనందంతో గంతులేసిన తర్వాత ఏం జరిగింది? ఆమె పవిత్రాత్మ చేత పరిపూర్ణురాలైంది. సో అంటే ఒకళ్ళ ఇంటికి మనం వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మను మోసుకొని వెళ్ళాలి. ఒకళ్ళ ఇంటికి మనం వెళ్ళేటప్పుడు ఆత్మఫలాలను మోసుకొని వెళ్ళాలి. ఒకళ్ళ ఇంటికి మనం వెళ్ళగా వారు ఆత్మఫలాలు పొందుకుంటారు, ఆత్మను కూడా
ఎవరింటికన్నా మనం వెళితే టీవీ బాగుంది, ఫ్రిడ్జ్ బాగుంది, బీరువా బాగుంది, అందులో చీరలు ఇంకా బాగున్నాయి. ఒక చోట మేము ప్రార్థనకి వెళ్ళాం. ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆడవాళ్ళందరూ ఏం చేస్తారా ఇల్లు అని చూస్తూ ఉందా. ఒక ఆవిడ అంటుంది, నా చీర బాగుందా? ఏం బాగుందా? ఆ చీర అక్క నీది బాగుంది, నాది బాగుంది అక్క. ఈలోపు నేను చూసి అయ్యో ఫాదర్ గారు చూశారుగా. సో ఎందుకు ఈ మాటలు పలుకుతున్నా? ఒకళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళినప్పుడు ఆత్మను తీసుకొని వెళ్ళు, ఆనందం కూడా. మరియమాత ఎలిజబెత్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆత్మను తీసుకెళ్ళాలంటే ముందు మనలో ఉండాలి కదా. మరి ఆత్మదేవుడు ఉన్నాడా? ఆత్మఫలాలు నీలో ఉన్నాయా? అసలు నువ్వు ముందు ఆనందంగా ఉన్నావా? నీలో ప్రేమ ఉందా? మీలో సంతోషం ఉందా? మీలో విశ్వసనీయత ఉందా? మీలో సాత్వికత ఉందా? మీలో దయాళత్వం ఉందా? ఆలోచన చేయండి. ఇవన్నీ ఉంటేనే ఎదుటి వారికి ఇస్తావు. ఇవన్నీ లేకపోతే ఏమి ఇస్తావు? సో కాబట్టి అందుకే మీకు ఇంకా అర్థం కావాలంటే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం, పెరికెల అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 44వ వచనం. అపోస్తుల కార్యాలు 10:44. నూతలపాటి మల్లీశ్వరి. పేతురు ఇంకను, వినండి, బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలి. ఇప్పుడు అడుగుతా ఎవరు తీశారు తెలియదా. పేతురు ఇంకను మాట్లాడుతూ ఉండగా ఆ సందేశమును వినుచున్న వారందరిపై పవిత్రాత్మ దేవుడు దిగి వచ్చాడు. చూడండి, పేతురులో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ ఆత్మను మోసుకొని కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. కొర్నేలి ఇంటికి వెళ్ళి వారికి వాక్యము బోధిస్తుండగా ఆ వాక్యము వింటున్న వారందరిపైకి పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు నీ వాక్యము వింటున్న వారందరిపై ఆత్మదేవుడు దిగివచ్చును గాక. ఈ రోజున వాక్యము వింటున్న మనం ఆత్మ ఫలాలు పొందుకొందుము గాక. ఈ రోజున వాక్యము వింటున్నటువంటి మనకు దేవుడు ఆనందము దయచేయును గాక. ఈ వాక్యము వింటున్నటువంటి దేవుడు మనకి ప్రశాంతతను, నెమ్మదిని దయచేయును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైనా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒకటే కోరుకోండి, అయ్యా నేను ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇల్లు ఏం చేయాలి? దీవించబడాలి. ఆ ఇంటిని ఆత్మతో నింపయ్యా అని కోరుకోవాలి. మనం కోరుకున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు దీవిస్తాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1, పరామర్శించాలి. ఎవరిని? వయసోళ్ళని, ముసలివాళ్ళని. ముందు ముసలివాళ్ళని బలకరేయండిలే, ముందు వాళ్ళని బలకరేయండి. తర్వాత చేయాల్సిన పని ఏంటి? ఏ వచనాలు? వందన వచనాలు. తర్వాత అమ్మా ఆనందాన్ని పంచాలి. తర్వాత ఇవన్నీ మరియమాత ఎప్పుడు ఏమకి ఇచ్చారు? లూకా 1:35. ఇప్పుడు ఎవరు? లూకా 1:35 చదవాల్సిన వాళ్ళు ఎవరున్నారు ఇంకా? అందుకు ఆ దూత ఇట్లా, చూడండి బైబిల్ ఉన్నవాడు, అందుకు ఆ దూత ఇట్లా, నేను పవిత్రాత్మ నీ పైకి వేయించేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు, అందులో ఎన్నోన్నాయో తెలుసా? 1, పవిత్రాత్మ దేవుడు నీ పైకి, సర్వోన్నతునైన దేవుడి శక్తి నిన్ను ఆవరించును. 3వది, నీవు దేవుని అతడు దేవుడు కుమారుడని. అంటే ఆత్మను పొందుకున్నాక, దైవశక్తిని పొందుకున్నాక, కుమారుని గర్భాన మోసిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది? ఎలిజబెత్ అమ్మ ఇంటికి పవిత్రాత్మతో వెళ్ళింది, దైవశక్తితో వెళ్ళింది, దేవుడితో. ఎవరింటికి వెళ్ళింది? నువ్వు ఇంటికి వెళ్తున్నావు, అమ్మగారింటికి వెళ్తున్నావు, నాన్నగారింటికి వెళ్తున్నావు, అత్తగారింటికి వెళ్తున్నావు, తోడుకోడల ఇంటికి వెళ్తున్నావు, ఆడపడుచు ఇంటికి వెళ్తున్నావు. ఎలా వెళ్తున్నావు? నేను రాను. ఎందుకు రావు? మీ చెల్లెలు అట్ట చేసింది, మీ అక్క అట్ట చేసింది, మీ అమ్మ అట్ట చేసింది, నేను రాను. మళ్ళీ ఎడకొచ్చి తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమ కదా. కానీ అత్తవారింటికి వెళ్ళినా, స్నేహితుల ఇంటికి వెళ్ళినా, నువ్వు ఎవరింటికి వెళ్ళినా
నువ్వు పోతూ పోతూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసుకొని వెళ్ళాలి. పేతురు గారు కొర్నేలి ఇంటికి వెళుతూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసుకొని వెళ్ళాడు. మరియమాత వెళుతూ వెళుతూ ఎలిజబెత్ అమ్మ ఇంటికి పరిశుద్ధాత్మను మోసుకొని వెళ్ళింది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు, వారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆనందం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, ప్రేమనిచ్చాడు, స్వస్థత ఇచ్చాడు, విడుదలిచ్చాడు. అయ్యా ఫాదర్ గారు, ఇది మీ పని కదా, మా పని కాదు కదా అనకండి. నేను ద్రాక్షావల్లిని, మీరు ఎవరు నాతో ఉంటారో నేను ఎవరితో ఉంటానో వారు అధికంగా, మరి నువ్వు కూడా ఫలించాలిగా. ఫలిస్తేనే ఫలాలు ఇస్తావు. ఎందులో ఫలిస్తే? ఆత్మలో ఫలిస్తేనే ఏమిస్తావు? ఫలాలు ఇస్తావు. ఫలాలేంటి? ఒకటి ప్రేమ, రెండవది ఆనందం, మూడవది, నాలుగవది సహనము, ఐదవది విశ్వసనీయత, ఆరవది సాత్వికత, ఏడవది నిగ్రహము, ఎనిమిదవది దయాళుత్వము, తొమ్మిదవది మంచితనం. ఉండయా? ఇన్ని ఉండయా మనలో? కనీసం ఒక్క ఫలము ప్రేమ ఉందా దేవుడి మీద? రెండవది ఉంటుంది ఆనందం, ఆత్మీయమైన ఆనందం కాదు. సో కాబట్టి నేను ద్రాక్షావల్లిని, మీరు నాకు, ఎవరు నాతో ఉంటారో అంటే మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మీరు అధికముగా ఫలించడం. అంటే డబ్బు కాదండి. ఫలించడం అంటే ఏముందిలేండి, మీరు ఫలిస్తారు, 10 లక్షలు సంపాదిస్తారు, 60 ఏళ్ళు 70 ఏళ్ళు వస్తాయి, ఏం చేస్తారు? స్టార్ట్ చేస్తారు. ఎవరు? కాదు, తల్లి తండ్రిని బిడ్డలు దాచిపెడతారు. ముళ్ళ కట్టి 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 దాచిపెడతాడు. వీడికి మందు అవసరమైనప్పుడల్లా పోయి అడుగుతాడు కదా. అట్లా కాకుండా ఆత్మీయమైన ఆనందం ఇవ్వడానికి ప్రయత్నించేద్దాం. అయితే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మరియమాత అయిపోయింది. నెక్స్ట్ ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్దాం. ఎలిజబెత్ అమ్మ 3 వచనాలు పలికింది. మొదటి వచనం ఏంటి? స్త్రీలందరిలో నీవు, ఎలిజబెత్ అమ్మ పలికిన మాట. రెండవది, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగు, రెండవ వచనం. మూడవ వచనం ఏం పలికింది? ప్రభు పలికిన ఆమె పలకల, ప్రభు పలికినటువంటి పలుకును నెరవేరునని విశ్వసించిన నీవెంత. ఇవన్నీ ఎలిజబెత్ అమ్మ ఎప్పుడు చెప్పారు? పవిత్రాత్మ దేవుడు ఉన్నప్పుడు. ఓకే, ఎవరిలో ఉన్నప్పుడు? మరియమాతలో ఉన్న. గుర్తుపెట్టుకోండి, నేను మరలా చెబుతున్నా. ఎలిజబెత్ అమ్మ ఏమంది? స్త్రీలందరిలో నీవు ఒకటి. రెండవది, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెంత గొప్ప భాగ్యం. మూడవది, దేవుడు పలికినటువంటి మాటలు నెరవేరునని విశ్వసించిన నీవెంత. ఎప్పుడు పలికింది ఈ మాట? పవిత్రాత్మని. ఎవరు? ఎలిజబెత్ అమ్మ. ఓకే, అంతేనా? ఇంకేనుందా? మరియమాతలో ఉన్న ఆత్మీయత ఎలిజబెత్ అమ్మ అనుభవించిన తరువాత, మరియమాతలో ఉన్న పవిత్రాత్మ దేవుణ్ణి ఎలిజబెత్ అమ్మ పొందుకున్న తరువాత, మరియమాతలో ఉన్న ఆత్మ ఫలాలు ఎలిజబెత్ అమ్మ తిన్న తర్వాత, మరియమాతలో ఉన్న యేసయ్యని ఎలిజబెత్ అమ్మ పొందుకున్న తరువాత, ఆమెలో ఆత్మీయ అనుభవాన్ని పొందుకున్న తర్వాత అంది, నువ్వు దేవునికి తల్లివి. అర్థమైందా? ప్రైజ్ ద లార్డ్. అమ్మా, మీరు దేవుని బిడ్డలమ్మా అని నేను మీతో చెప్పాలంటే ఏం చేయాలా? మీ దగ్గర నుండి దానిని నేను పొందుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీ దగ్గర నుండి ఆ ప్రేమ నేను పొందాలి, మీ దగ్గర నుండి ఆ ఓర్పు నేను పొందాలి, మీ దగ్గర నుండి ఆత్మీయత నేను పొందాలి. మీ నుండి పొందుతూనే అమ్మో ఈమె దేవుని బిడ్డ, ఇతడు దేవుని బిడ్డ అని అంటాడు. అబద్ధమాడడు, దొంగతనము చెయ్యడు, వ్యభిచారము చెయ్యడు, ఇదిగో ఆత్మఫలాలు పంచుతాడు అని నాకు అనిపించాలంటే వాటిని మీరు పంచాలా. వాటిని మీరు పంచాలంటే మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలా. మీరు ఆత్మలో ఫలాలు అనుభవించాలి. అందుకే మరియమాతలో ఉన్న పరిశుద్ధాత్మని, మరియమాతలో ఉన్న ఫలాలని, మరియమాతలో ఉన్న యేసయ్యని ఎలిజబెత్ అమ్మ అనుభవించింది. కాబట్టి స్త్రీలందరిలో అంతకుముందు ఎంతమందిని స్త్రీలను చూసిందో వాళ్ళందరి గురించి చెప్పిందా? అబ్రహాం భార్య సారా గురించి చెప్పిందా? ఈసాకు భార్య
రెబ్కా గురించి చెప్పిందా? యాకోబు భార్య రాహేలు గురించి చెప్పిందా? మోషే భార్య గురించి చెప్పిందా? సంసోను భార్య గురించి చెప్పలా? ఎవరి గురించి చెప్పలా? యేసు ప్రభు తల్లి మరియమాత గురించి స్త్రీలందరిలో నీవు అంత ఆత్మీయత అనుభవించింది కాబట్టి ఆ మాట చెప్పగలిగారు. చాలామంది అంట ఇలాంటి వాళ్ళు నేను ఎక్కడా అని అంటాం కదా, అలాగన్నమాట ఇది. మరి ఇంకో ప్రశ్న అడుగుతా, యేసు ప్రభు వారిని మొట్టమొదట గుర్తించిన వ్యక్తి ఎవరు? బప్తిస్మా, వెరీ గుడ్, సూపర్. ఇంకా ఎలిజబెత్ అమ్మ. ఇంకా ఎలిజబెత్ అమ్మ అన్ని అటు చెబుతారు మీరు, యోహాను అని అటు చెబుతారు మీరు. ఓకే, రైట్, మీరు చెప్పినవి అన్నీ కరెక్టే. నేనేమంటానంటే యేసు ప్రభు వారు మరియమ్మ గారి గర్భములో ఉండగానే ఆయన యేసు ప్రభు అని మెస్సయ్య అని గుర్తించింది ఎలిజబెత్ అమ్మ. అందుకే నా ప్రభుని తల్లి నా ఇంటికి రావటం నాకెంత ధన్యత. మీరు ఎప్పుడైనా అనుకున్నారా మా సేవకుడు మా ఇంటికి రావటం మాకు ధన్యత అనుకున్నారా? అబ్బో ఈయన వస్తున్నాడు రా, నీళ్ళల్లోకి వెళ్ళి తలుపులు మూసుకొని గళ్ళు కూడా పెట్టుకుంటారు అమ్మ. నా ప్రభుని తల్లి. అప్పటి వరకు పాత నిబంధన గ్రంథం అంతా చూస్తే నా ప్రభుని తల్లి అని మొట్టమొదట పలికింది ఎలిజబెత్ అమ్మే. అంటే దాని అర్థం ఏంటి? ఆత్మను పొందుకున్నాక, ఆత్మ ఫలాలు పొందుకున్న తర్వాత ఓకే మరియమాత కూడా ఎక్కడా కూడా నేను దేవుడు తల్లినని చెప్పటం లేదు, కానీ గ్రహించింది ఆ తల్లి. గ్రహించినాక ఓకే నీవు స్త్రీలందరూ ఆశీర్వదింపడ్డావు, నీ గర్భఫలము ఆశీర్వదింపండి. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చటం నాకెంత గొప్ప. చూడండి, అంటే ఆమెలో ఉన్న యేసయ్యను కూడా ఏమే అనుభవించింది. రెండవది యేసయ్య గురించి బాహాటంగా ప్రకటించింది. ఏమని? నా ప్రభుని. యేసు ప్రభుని ఏమంది? ఏమంది? ఇద్దరు అంటారు నా ప్రభు అని. ఎవరు చెప్పండి? ఓకే, ఎవరన్నారంటే థామస్ గారు ప్రక్కలో ఏలి పెట్టి ఏమన్నారు? నా ప్రభువా అన్నారా లేదా? అంతేలే, గుర్తు చేయాలి రికార్డులు. అనుభవించిన తర్వాత అన్నట్టు మాటలు. కనుక దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఎలిజబెత్ అమ్మ నా ప్రభుని అంది. తనలో ఉన్నాడు, అనుభవించింది. థామస్ గారు నా ప్రభువా నా దేవ. మనం కూడా అనాలి, నా దేవా నా ప్రభువా అని పలుకుదాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకొని మరి క్రిస్మస్ పండుగ రోజు చేయాల్సింది ఇదే. చివరిగా ఎలిజబెత్ అమ్మ అంటే మరియమాతలో యేసు ప్రభుని గుర్తించింది కాబట్టి నా ప్రభుని తల్లి అన్నారు. మరి మీరు ఎవరిలో యేసయ్యని గుర్తిస్తున్నారు? ప్రేమ, మంచోడమ్మా కానీ కష్టపడి పనిచేస్తాడు, ఓకే. మల్లేశ్వరి అమ్మ వ్యాపారం చేసిద్దమ్మా, ఓకే. విజయమ్మ సో తను బతుకుతుందా అంతే. మోహన్ మా పరిచయం చేస్తున్నారు. ఫాదర్ గారు వచ్చి తాగుపోతాడే, పేకాట అని అంటారే కానీ నీలో యేసయ్య ఉన్నాడు, ఆ యేసయ్యను మేము అనుభవించామని అంటారా? అది మనకు అవసరం. మళ్ళీ పాట పాడతాం, సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి. ఎవరు పాదాలు సుందరమైనవి? ఆయన మొహమే సుందరంగా, లేకపోతే పాదాలే సుందరంగా ఉంటే. కాబట్టి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఎలిజబెత్ అమ్మ మరియమ్మలో యేసయ్యని చూసింది. మనలో కూడా వి షుడ్ రికగ్నైజ్, గుర్తించాలంటాం కదా. ఐదవది ఎలిజబెత్ అమ్మ మరియమాతలో ఎవరిని గుర్తించింది? యేసయ్యను గుర్తించింది. ఎలిజబెత్ అమ్మ మరియమాతలో ఏం గుర్తించింది? దేవుని వాక్యమును విశ్వసించిన సంగతి గుర్తించింది. మరియమాత ఎలిజబెత్లో ఏం గుర్తించింది? స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన తల్లిని గుర్తించింది. ఈరోజు మనం కూడా గుర్తించాలి. మంచి బిడ్డలు ఎవరు, చెడు బిడ్డలు ఎవరు, పాపాత్ములు ఎవరు, నీతిమంతులు ఎవరు, ఎవరు మంచి స్నేహితులు, ఎవరు చెడు స్నేహితులు అని మనం గుర్తించగలగాల. గుర్తించాలంటే ఏమై ఉండాలా? ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడు దారి చూపుతాడా? మరి ఏం చేయాలా? కన్నులున్నవాడు గుడ్డివాడికి దారి
నువ్వు వెలుగులో ఉంటేనే ఎదుటి వారిలో ఎలుగుందో లేదో తెలిసిద్ది. నువ్వు చీకట్లో ఉంటే ఎదుటి వాళ్ళు ఎలుగు కనపడిద్దా? ఏదో ఉంది. ఈ మధ్యలో న్యూస్ పేపర్లో చదివే ఒక చోట, మంచివాడికట చుట్టూర మంచే కనపడిద్దట. మంచోడికి చుట్టూరా మంచే కనపడింది. వాడిలో చెడు ఉన్నప్పటికీ మంచే కనపడి. చెడ్డోడికట మంచోడు కూడా చెడ్డోళ్ళ ఇప్పుడు నీ కంటికి ఎవరెట కనపడుతున్నారు? మంచోడు మంచోడిలాగే కనపడాలి, చెడ్డోడు చెడ్డోడిలాగే కనపడాలి. ఇంకోటి ఎందుకు తెలుసా? యేసయ్య ఎంత గొప్పోడంటే చెడ్డవారిలో కూడా మంచి గుణాన్ని చూడగలిగిన వాడు ప్రభు అయిన. జకర్యాలో మంచి గుణం చూశాడా లేదా? మత్తయిలో సుంకపు మెట్టు దగ్గర కూర్చున్న మత్తయిలో మంచి గుణం చూశాడా లేదా? పేతురు అబద్ధం ఆడతాడని తెలిసి కూడా మంచి గుణం చూశాడు. వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ మగ్దలా మరియమ్మ చెడ్డదని తెలిసి కూడా ఆమెలో మంచి గుణం చూశాడు. ఈ రోజున చెడ్డవారిలో కూడా మంచి ఉంటుంది. ఆ మంచి గుణాన్ని చూసే బిడ్డలు మనమే కావాలా? అందరూ పరిపూర్తిగా చెడ్డోళ్ళు కాదు, అందరూ పరిపూర్తిగా మంచోళ్ళు కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఎదుటి చెడ్డవారైనప్పటికీ వారిలో మంచును చూద్దాము. మరి ప్రార్థనలోనూ విశ్వాసంలో బలంలో ఎదుగుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున అందరం లేచి నిలబడి విశ్వాస ప్రమాణమును ప్రకటించుదాము.